హలో ఫ్రెండ్స్, మనమైతే సోలోగా భద్రాచలం మరియు అదేవిధంగా వైజాగ్ ట్రిప్ అయితే వేయడం జరిగింది. సో మొదటిగా మనము రూమ్లో ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయ్యేసి అక్కడ నుండి మొదటిగా టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇది సీతమ్మ వారి పర్ణశాల, ఇది మన మెయిన్ గేట్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకు లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవి టోటల్గా 1000 లింగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ముందుకు వెళ్తూ ఉండగా మనం ఇప్పుడు తర్వాత ఏదైతే చూస్తామో అది మెయిన్ టెంపుల్. సో అది మెయిన్ టెంపుల్. అక్కడ నుండి ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ మనం గణపతి యొక్క దర్శనం చేసుకున్నాము. మరియు అదేవిధంగా తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాము. సో బయటకు వచ్చినాక మెయిన్గా మనం ఏం చేస్తామో మనందరికీ తెలుసు, ఫొటోస్ దిగుతాం. సో ఆ స్టిల్స్ కూడా మీరు చూసేయండి. సో నేను ఇచ్చిన స్టిల్ అయితే ఇది. సో అక్కడ నుండి మనం వైజాగ్కి వెళ్ళడం జరిగింది. సో ఇది నా యొక్క రూమ్. సో ఇది కొంచెం గందరగోళంగా ఉంది, బట్ అడ్జస్ట్ అయిపోండి. సో అక్కడ నుండి మనం ఆర్కే బీచ్కి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు, చాలామంది వచ్చారు. సో ఇది వైజాగ్ యొక్క వ్యూ, వైజాగ్ బీచ్ యొక్క వ్యూ. సో చూడండి ఎంతో బాగుంది. మీరు కూడా ఒకవేళ ఆర్కే బీచ్కి వచ్చి ఉంటే దీని కింద కామెంట్ చేయండి. సో చూడండి అలలు ఎంతో బాగున్నాయి. సో అదేవిధంగా అక్కడ దూరంగా ఏవైతే షిప్స్ కనిపిస్తున్నాయో అవన్నీ మన నేవీ యొక్క షిప్స్ అన్నట్టు. సో ఇక్కడ నేవీ వాళ్ళు ఉంటారు, వారి యొక్క షిప్స్ అవి. సో ఇక్కడ లవర్స్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళకి ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకుందాం. సో చూడండి అలలు ఎంతో చాలా బాగున్నాయి. ఈ విధంగా కొంచెం చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కవర్ చేసి ఇక్కడ చెట్లు, నీడ కోసం చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదంతా ఇక్కడ నుండి రిషికొండ బీచ్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీస్ తోటి వచ్చారు, అంకుల్స్ వచ్చారు, ఫ్రెండ్స్తో వచ్చారు, అదేవిధంగా లవర్స్ కూడా రావడం జరిగింది. సో నేను కూడా వాటర్లోకి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను, బట్ వాటి యొక్క వీడియోస్ అయితే తీయలేకపోయాను. సో మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్కి వస్తే ఖచ్చితంగా ఆర్కే బీచ్ మరియు రిషికొండ బీచ్ని విజిట్ చేయండి. సో ఇక్కడ కూడా చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్న పిల్లలు, పెద్దవారు వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నుండి మనం వెళ్ళేది నెక్స్ట్ జూలాజికల్ పార్క్. అది ఏదో కాదు, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం డిఫరెంట్ యానిమల్స్ని చూడడం జరిగింది. ఇదైతే జిరాఫ్, నేను వీడియో తీసిన ఇది. సో అక్కడ నుండి మనం నైట్ టైంలో మళ్ళీ ఆర్కే బీచ్కి రావడం జరిగింది. సో ఎందుకంటే నైట్ టైంలో సముద్రం యొక్క అలలు చాలా వేగంగా వస్తాయని చెప్తుంటారు. సో దానికోసం మళ్ళీ విజిట్ చేశాను. థ్యాంక్ యూ.